శ్వాసను మాత్రమే గమనిద్దాం. సాధారణంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను గమనించడమే ధ్యానము. ప్రతిరోజు ధ్యానాభ్యాసం అనేటువంటి కార్యక్రమంలో మనం రోజుకో మాత్ర చొప్పున చుక్క చుక్క గలిస్తే సముద్రం తయారవుతుంది అనే విధంగా మనం ఆత్మజ్ఞానాన్ని డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. ఆత్మజ్ఞానము యొక్క విస్తరణ పరిధి అనేటువంటిది అనంతము. ఒక వ్యక్తిని సంపూర్ణంగా పరిపూర్ణవంతుడుగా తయారు చేయడము అనేటువంటిది ఆత్మజ్ఞానం యొక్క లక్ష్యము. తానే భగవంతుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడము ఆత్మజ్ఞానం యొక్క లక్ష్యము. సర్వం కల్విదం బ్రహ్మః తత్వమసి అని తెలుసుకోవడమే మరి ఆత్మజ్ఞానం యొక్క లక్ష్యము. అనంతమైనటువంటి శక్తి సంపదలు, సామర్థ్యాలు తన లోపలనే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గుర్తించుకోవడము, గుర్తించడం కోసం చేసేటువంటి ప్రయాణము మరి డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్. మనము ఈ ప్రయాణంలో భాగంగా మన యొక్క బాహ్య జీవితాన్ని మనము బహుసుందరంగా తయారు చేసుకొని మరి దాని ద్వారా మన ఆధ్యాత్మిక ప్రగతికి బాటలు వేసుకోవడానికి, మన ద్వారా సమాజానికి చక్కటి నిస్వార్థపూరితమైనటువంటి సేవలు అందించడానికి సంకల్పించుకొని ఉన్నాము. ఆ సంకల్పంలో భాగంగానే అందరికీ సరైనటువంటి ధ్యానాన్ని అందించాలి. ఆచరణ పూర్వకమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందించాలి అనేటువంటి గొప్ప ఆశయ సాధన కోసము మనకు మనముగా ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమమే డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్. మరి ఈ కార్యక్రమం మనం హాజరు కావడం ద్వారా వ్యక్తి యొక్క అన్ని రంగాల్లో అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. ప్రతి రంగాన్ని మనము టచ్ చేస్తూ ఉన్నాము. ప్రతి రంగానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనము కూలంకషంగా చర్చించుకుంటున్నాము. అది రోజుకో మాత్ర చొప్పున. హాయిగా కూర్చుందాం, ప్రశాంతంగా కూర్చుందాం. నిన్నటి క్లాసు అద్భుతంగా ఉంది అనేటువంటి ఫోన్ కాల్స్ రావడం జరిగింది. మరి ఆర్థికానికి సంబంధించి ఇంకా మనకు జ్ఞానం కావాలంటే అన్ని విషయాలు ఆన్‌లైన్‌లో చెప్పుకోలేం కాబట్టి డైరెక్ట్ క్లాసెస్ కూడా ఆర్థికానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, సంకల్పాలకు సంబంధించి మనము చెప్పుకుందాం, డిస్కషన్ చేసుకుందాము. నేరుగా ఉంటాయి మరి ఆ క్లాసెస్. ఈరోజొచ్చేసి మనము మన జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ ఉన్నత లక్ష్యం వైపుకు ప్రయాణం చేయడంలో మనకు అనేక రకాల ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అది ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు, ప్రకృతి యొక్క సహజ ధర్మాల వల్ల కావచ్చు. ఉదాహరణకు చలికాలం రాగానే కొద్ది శాతం మందికి అంటే జీవితం పట్ల సరైనటువంటి లక్ష్యం లేని వ్యక్తులు అనుకోవచ్చు, లేదా బద్ధకం ఉన్న వ్యక్తులు అనుకోవచ్చు. పొద్దున లేసి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అంటే బద్ధకించడం జరుగుతుంది. వారికి వారి యొక్క జీవితం పట్ల స్పష్టమైనటువంటి లక్ష్యము లేకపోవడమే కారణం కావచ్చు. కానీ భౌతికంగా ఎదగాలి అనుకున్నా, ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకున్నా, మనము ప్రతిదానికి సమయాన్ని కేటాయించడము, మనకున్నటువంటి సమయాన్ని సరిగ్గా సద్వినియోగము చేసుకోవడము అనేటువంటిది జీవితంలో అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి అంశము. కాబట్టి మనము మన జీవితం కోసము, మన యొక్క భౌతిక అభివృద్ధి కోసము, మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కోసము మనము బద్ధకము అనేటువంటి బంధనాలను తెంపుకొని మరి చక్కటి సాధన చేయడానికి పూనుకొని ఉన్నాము. హాయిగా కూర్చుందాం మిత్రులారా. మరి మనము మన యొక్క
సాధనలో భాగంగా శరీరము ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతారు. శరీరము పూర్తి ఆరోగ్యంగా, సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకోవడానికి ఏమేమి చేయాలి? ఏమేమి చేయకూడదు? మనస్సు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలి అంటే ఎలాంటి విషయాలు చేయాలి? ఎలాంటి విషయాలకు దూరంగా ఉండాలి? అదేవిధంగా మన యొక్క మానసిక పరిపక్వత చెందాలి అంటే ఎలాంటి వ్యక్తులతో సాంగత్యం చేయాలి? ఎలాంటి వ్యక్తులతో సాంగత్యం చేయకూడదు? మనకు ఆర్థికంగా అభివృద్ధి జరగాలంటే ఎలాంటి అంశాలని పరిగణలోకి తీసుకోవాలి? ఎలాంటి అంశాలను వదిలిపెట్టాలి? ఈ విధంగా మనము ప్రతిరోజు చక్కటి ఆరోగ్యాన్ని, ఉల్లాసాన్ని పొందాలి అంటే మన చుట్టూతా ఉన్నటువంటి పర్యావరణం పైన మనము చక్కటి అవగాహనను ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి అనేక అంశాల్ని మనము ఎంతో చక్కగా డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకున్నటువంటి సమయాన్ని మనము చక్కగా సద్వినియోగం చేసుకుందాము. సమయానికి సంబంధించి ఒక కవి అద్భుతమైనటువంటి పద్యాన్ని మనకివ్వడం జరిగింది. గడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు. కాలమూరాకెప్పుడు గడపబోకు. దీపమున్నా ఎప్పుడే దిద్దుకోవల నీళ్ళు. విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ అని. అంటే చదువు అంటే చదువుకునే పిల్లలే చదువు గాదు. కాలేజ్ జేసే పిల్లలే చదువు గాదు. చదువనేటువంటిది నిరంతరము హూమ్ టు టూమ్ అంటే తల్లి గర్భం నుండి శ్మశానానికి చేరేంత వరకు నేర్చుకునేటువంటిది చదువు. హూమ్ టు టూమ్. మరి అలాంటి దాన్ని మనం ప్రతినిత్యము నేర్చుకుంటాము, ఆచరిస్తాము, నేర్పిస్తామని మన సంకల్పంలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. పద్యాన్ని మరోసారి చూద్దాం మిత్రులారా. గడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు. కాలమూరాకెప్పుడు గడపబోకు. దీపమున్నా ఎప్పుడే దిద్దుకోవలనిల్లు. విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. అంటే మన పెద్దలు చెప్తుంటారు దీపమున్నప్పుడే ఇల్లు సర్దుకోవాలని. కరెంట్ లేని కాలం విషయం ఇది. అయినప్పటికీ అది మంచి విషయం కాబట్టి అది ఏ కాలమైనా, పూర్వకాలమైనా, కరెంట్ లేని కాలమైనా మనం దాన్ని వాడుకోవడం జరుగుతుంది. మనకిప్పుడు ఈ అవకాశము చక్కటి అవకాశం ఉంది. రోజు మార్నింగ్ 5 గంటల నుంచి 6:21 వరకు ధ్యానం జేయడానికి. మరి ఎందుకు బద్ధకించాలి? సమయాన్ని ఎందుకు మనం సద్వినియోగం చేసుకోకూడదు? అనేది ఎవరికి వారుగా మనం స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. కొన్ని చలికాలంలో స్టార్టింగ్ ట్రబుల్ ఉన్నటువంటి బండ్లు ఉంటాయి. కొట్టంగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. మనం అక్కడక్కడ వెహికల్స్‌ని చూస్తుంటే. ఎందుకంటే చలికి చల్లబడిపోయి ఇంజిన్ చల్లబడిపోయి చాలు కావడానికి, స్టార్ట్ కావడానికి లేట్ అవుతుంటుంది. అట్లాగే జీవితంలో కూడా కొందరు చల్లబడిపోయినటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళకు మనం ఉత్సాహాన్ని కల్పించాలి, ప్రేరణను కల్పించాలి. వారిని కూడా సాధన మార్గంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. మరి మన ద్వారా మనం తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని అందించాలి అంటే నేను నేర్చుకున్నాను, మా ఇంట్లోనే కూర్చుంటాను, నేను సాధన చేసుకున్నాను, నా కుటుంబం అంతా బాగుంది, నా ఉద్యోగం బాగుంది, నా వ్యాపారం బాగుంది, నా వృత్తి బాగుంది అనుకుంటే మిగతా వేరే వాళ్ళకు మరి తెలవాలి గదా! తెలవాలి అంటే ఎవరో ఒకరు చెప్పాలి గదా! మన ద్వారా కొందరు ధ్యానంలోకొచ్చేవాళ్ళు, మన ద్వారా కొందరు జ్ఞానం పొందేవాళ్ళు ఈ భూమి పైన ఉన్నారు. మరి కోటానుకోట్ల జనులున్నారు. కోటానుకోట్ల జనులకు మనం కనీసం మనతో ఎంత వీలైతే అంతమందికి చక్కటి ఆధ్యాత్మిక మార్గాన్ని, చక్కటి అభివృద్ధిని, ఈ లోక కళ్యాణకరమైనటువంటి చక్కటి సంకల్పాన్ని అందరికీ అందించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. కాబట్టి మనకు తెలిసిన వాళ్ళకు మన మాట వినేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళకి నేర్పిద్దాం. మనం చెప్పేది వాళ్ళ యొక్క అన్ని రకాల అభివృద్ధిని ఏ ఒక్క విద్య నేర్చుకోవడానికి ఇంకా ఏమి ఉండవో అలాంటి విద్యయే ధ్యాన విద్య. సకల విద్యలకు తల్లి లాంటిది ధ్యాన విద్య అనేటువంటిది. కాబట్టి ఈ చక్కటి జ్ఞానాన్ని, చక్కటి క్లాసు యొక్క వ్యవహారాన్ని అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం కూడా లోక కళ్యాణంలో భాగస్థులవుదాం. హాయిగా కూర్చుందాం మిత్రులారా. చివరి 30 సెకన్లు మాత్రమే. కేవలం శ్వాస మీద ధ్యాస. శ్వాసను మాత్రమే గమనిద్దాం.